ఈ ఉదయకాల సమయంలో ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభాలు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఒక్క మాటను ఈరోజు కాస్త ధ్యానం చేద్దాం. మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 29వ వచనంలో ఇశ్రాయేలీయులకు ఆధారమైన వాడు నరుడు కాడు, ఆయన అబద్ధమాడడు, పశ్చాత్తాపడడు. ఇశ్రాయేలీయులకు ఆధారమైన వాడు నరుడు కాడు అనే ఈ మాటను మనం ధ్యానం చేద్దాం. మరి ఇశ్రాయేలీయులకు ఆధారమైన వాడు ఎవరు అనంటే ఆయన సర్వశక్తిమంతుడు, సర్వోన్నతుడు, సర్వజ్ఞాని, సమస్తమును ఏలుచున్నవాడు, భూపతులకు అధిపతి, రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, సర్వాధికారి అయిన దేవుడు, ఆది సంభూతుడు. ఆయన పేరు యెహోవా రాఫా, యెహోవా నిసి, యెహోవా సిద్కే, యెహోవా షలోమ్. ఇంత గొప్ప దేవుణ్ణి మాటను వినకుండా సౌలు పాడైపోయాడు, అవిధేయుడయ్యాడు. చేయమన్న పనిని చేయకుండా అతడు పాడై పతనమైపోయిన సౌలుతో సమూయేలు అంటున్నాడు, ఎందుకు యెహోవా మాటను వినకుండా యెహోవాను విసర్జించావు? ఇశ్రాయేలులకు ఆధారమైన వాడు నరుడు కాదే. నువ్వు మనుషులను సంతోషపెట్టావు, కానీ దేవుణ్ణి సంతోషపెట్టలేకపోయావు. వాట్ ఈస్ యువర్ స్ట్రెంగ్త్? నీ యొక్క బలం ఏంటి? ఇశ్రాయేలుకు బలం దేవుడు, క్రైస్తవుడికి బలం తమ దేవుడు, దేవుని వాక్యం. క్రైస్తవుడికి బలం శిలువలో చనిపోయి సమాధి చేయబడి మూడవ దినాన పునరుద్ధానుడై లేచిన యేసు. వాట్ ఈస్ యువర్ స్ట్రెంగ్త్? దేవుడే నా బలము అని కొన్ని వచనాలను మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, గాడ్ అవర్ స్ట్రెంగ్త్. నిర్గమకాండము 15:2, 2వ సమూయేలు 22వ అధ్యాయము 33వ వచనం, కీర్తనల గ్రంథం 28వ అధ్యాయము 8వ వచనం, కీర్తనల గ్రంథము 46వ అధ్యాయము 1వ వచనం, కీర్తనలు 73వ అధ్యాయం 26వ వచనం, కీర్తనల గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం, 84వ అధ్యాయం 5వ వచనం, 89వ అధ్యాయం 21వ వచనంలో గాడ్ అవర్ స్ట్రెంగ్త్, దేవుడే నా బలము అనే మాటను మీరు చూస్తున్నారు. ఇక్కడ 3 మాటలు దేవుని గురించి చెప్తున్నాడు. గాడ్ ఈజ్ అవర్ స్ట్రెంగ్త్, గాడ్ ఈజ్ ట్రూత్, గాడ్ ఈజ్ ఇమ్మోర్టబిలిటీ, గాడ్ ఈజ్ నాట్ ఏ రిపెంట్ అనేది మానవ జీవితంలో. ఎందుకంటే మానవుడు తప్పు చేస్తాడు కాబట్టి పశ్చాత్తాపడతాడు, దేవుడు తప్పు చేయడు కాబట్టి పశ్చాత్తాపడడు. ఆయన మాట సత్యం. దేవుని మాటల చేత నిన్ను దీవించి దేవుని ఆశ్రయం చేసుకొని బ్రతకాలని దీవిస్తూ ఈ మాట దేవుని రైమావాడుగా మీకు విడుదల చేస్తూ ముగిస్తున్నాం. గాడ్ బ్లెస్ యూ.